అమ్మ మీనా అనుకుంటూ సత్యం కాస్త గదిలోకి వెళ్తాడు. ఏంటి మామయ్య, నేను ఇంకా బ్రతికే ఉన్నానా లేదా అని చూడడానికి వచ్చారా అని చెప్పనేసరికి, అదేంటమ్మా అంత మాట అన్నావు అనగానే, అవును మామయ్య, మేమేమన్నా మీ ఇంటికి వచ్చామా మీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలేమా, నన్ను ఇంటి కోడలుగా చేసుకోమని అడిగామా? మీరే కదా మా నాన్న మీ వల్లే చనిపోయాడు అని మీరు భావించి మా నాన్నకు న్యాయం జరగాలి, నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అంటే నిన్ను నా కోడలుగా చేసుకుంటాను అని మీరే 1-2 సార్లు మా ఇంటికి వచ్చారు. మీరంతలా అడుగుతున్నప్పుడు కాదని అనకూడదు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా పెళ్ళికి ఒప్పుకున్నాను. తీరా మోసి పెళ్లిపేటల మీద కూర్చుంటే మీ అబ్బాయి మనోజ్ కాస్త పెళ్లిపేటల మించి వెళ్ళిపోయాడు. ఎప్పుడూ బాలుకి నాకు గొడవ జరుగుతూనే ఉండేది అంతకుముందు. అలాంటి తాగుబోతును తీసుకొచ్చి నా పక్కన పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు. మా అమ్మ చచ్చిపోతాను అంటూ బెదిరించేసరికి ఆ చావేదో నేనే చేద్దామన్న ఉద్దేశంతో తల వంచుకుని తాళి కట్టించుకున్నాను. పెళ్ళయిన తర్వాత నువ్వు అసలు మనిషివే కాదు, ఇంట్లో ఒక వస్తువువి అంటూ నా భర్త అన్నా కానీ నా భర్త చిన్నప్పుడు జరిగిన దాన్ని చెప్పి నన్ను ఎటూ కదలనివ్వకుండా ఇంట్లోనే ఉంచారు. తర్వాత నా భర్త మారాడు కానీ మా అత్త మాత్రం మారదు, మా నాన్న చావు మాత్రం నా బ్రతుకుని మార్చలేదు అని 1-2 సార్లు వచ్చిన వాళ్ళందరికీ ఇలా చెప్తూ ఉంటే చచ్చిపోయిన మా నాన్న ఆత్మ క్షోభిస్తుందన్న విషయం కూడా అర్థం కావట్లేదు. నేను మా నాన్నను నా చేతులారా మా నాన్న చావు చూసినా మా నాన్నను ప్రతి క్షణం అత్తయ్యగారితో తిట్టిస్తున్నందుకు ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతున్నాను మామయ్య. ఇంకా నేను బ్రతుకున్నానా లేదా చూడ్డానికి రావడం ఏంటి అంటూ మాట్లాడేసరికి, అది కాదమ్మా, అది ప్రభావతి తెలుసు కదా అనగాని, తెలుసు మావయ్య, అత్తయ్య నన్ను ఒక మనిషిగా కాకుండా ఒక పని మనిషిగా చూస్తారని తెలుసు నాకు. నన్ను ఎన్ని మాటలన్నా కానీ నేను భరించగలను, బాధను తట్టుకోగలను. కానీ మా లోకంలో లేని మా నాన్ననంటే మాత్రం నేను అస్సలు తట్టుకోలేను మావయ్య అని చెప్పనేసరికి, అది కాదమ్మా అని చెప్పాను కానీ, ప్లీజ్ మావయ్య దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, నాకు చాలా ఏం చేయాలో కూడా చెప్పలేక పరిస్థితిలో ఉన్నాను, దయచేసి అర్థం చేసుకోండి మావయ్య అంటూ ఇంకా మీనా చెప్పేసరికి సత్యం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మీనా ఈ బంగారపు నగల కోసమే కదా వచ్చింది అంటూ నగలన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా బయట కటకటాల్లో అంటే బయట పెరట్లో నుంచుని మీనాక్షితో ఫోన్ మాట్లాడుతూ శృతి వాళ్ళమ్మ తెచ్చిన నగల కోసం ఓ తెగ గొప్పగా చెప్తూ ఉంటుంది. మీనా నేరుగా నగలన్నీ కూడా తీసుకుని హాల్లో అంతమంది కూర్చుని ఉన్నా కానీ అందరినీ దాటుకొని బయట కట్టుకొస్తుంది. మీనా ఏంటి ఇలా ఉంది, పైగా చీర చెంగు కప్పుకుని మరీ వస్తుంది అనుకుంటూ మీనా వెనకాలే అందరూ పెరట్లోకి వస్తారు. వచ్చేసరికి ప్రభావతి చేతిలో, ఇదిగోండి, మీరు మా నాన్నను చాలా తక్కువ చేసి మాట్లాడారు. మా నాన్న ఏమి కావాలని బస్ కింద పడిపోయి ఇంటి కోడలుగా నన్ను చెయ్యాలని ప్లాన్ చేసి తన ప్రాణాలు తీసుకోలేదు. మా తలరాత బాగోక మా నాన్న చచ్చిపోయాడు. మా నాన్నే గనక బ్రతుకుంటే నేను ఇంటి కోడలుగా వచ్చేదాన్నే కాదు. అయినా మీ బంగారం మీకు ఇచ్చేసాం కదా అనగానే, ఏంటి మీ నాన్నననేసానని పౌరుషం పొడుచుకొచ్చిందా ఏంటి అనగానే, మా నాన్ననంటే వాళ్ళు అత్తగారైనా సరే ఎవరైనా సరే ఎవరిని లెక్క చేయను. నన్ను ఎన్ని మాటలు అంటున్నా పడుతున్నాను కదా అని నోటుకొచ్చినట్టల్లా మా నాన్నను తిడుతూ ఉంటే నేను అస్సలు పడను అంటూ మాట్లాడేసరికి, ఏంటే నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చేసానన్నావు, నీ మెళ్ళో ఉన్న తాళి కానీ మీ నాన్న చేయించాడా ఏంటి అంటూ మాట్లాడేసరికి, నాకు తెలుసత్తయ్యా అంటూ తాలిబొట్టును కూడా తీసి ఇచ్చేస్తుంది. ఇచ్చేసేసరికి, అమ్మ మీనా అనగానే, వద్దు మావయ్య, మీరు నాకు ప్రేమతో నగలు ఇచ్చినా కానీ మేము కూటికి గతి లేక ఇంట్లో అడుగు పెట్టినట్టు బంగారం చూడలేని వాళ్ళం కదా, అందుకే మీరు ఇచ్చిన బంగారాన్ని వేసుకున్నామని మమ్మల్ని ప్రతి క్షణం అవమానిస్తూనే ఉంటారు. నా పుట్టింటి స్థాయికి స్తోమతికి పసుపు తాడు పసుపు కొమ్ము చాలు. నా భర్త మనసులో నాకు స్థానం ఉంది, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అంటూ మీనా కాస్త బాధపడుతూ ఉంటే ఇంకా బాలు అయితే, ఇందుకోసమేనా నాన్న మీనాని ఇంటికి ఏరుకోరు మరీ కోడలుగా తీసుకొచ్చావు? ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కొన్ని రోజులు నేను బాధ పెట్టాను, తర్వాత ప్రభావతమ్మ డ్యూటీ మార్చుకుంది. ప్రతి క్షణం కన్నీళ్లు పెడుతూనే ఉంది. అది ఏడవకుండా పడుకున్న రోజు ఒక్కరోజు కూడా లేదు నాన్న.
అలాంటిది ఇంటికి తీసుకొచ్చి కన్నీళ్లు పెట్టిస్తూనే ఉన్నావు నాన్న అంటూ మాట్లాడేసరికి ప్రభావతి చెంప చెల్లుమనిపిస్తాడు. అదేంటండి నన్ను కొడుతున్నారు కానీ నోరు మూసే ప్రభ, ఈరోజు నీకు సీరియస్గా చెప్తున్నాను. ఈ దెబ్బ నువ్వు మొదటిసారి మీనాని నోటుకొచ్చినప్పుడల్లా తిట్టినప్పుడు నీ ఒంటి మీద పడాల్సిన దెబ్బ, అప్పుడు పడకుండా ఇప్పుడు పడింది. ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఇంకొక్కసారి మీనాని ఇంటి కోడలుగా కాకుండా ఈ ఇంటి బానిసలా ఇంటి పని మనిషిలా చూసావంటే మాత్రం తక్షణమే నిన్నింట్లోంచి బయటకు గెంటేస్తాను. రోహిణి, శృతి ఎలా అయితే ఇంటి కోడల్లో వాళ్ళు పుట్టింట్లో ఎలా అయినా ఉండని, సత్యం కోడళ్ళు ముగ్గురు సమానమే. ఏ రోహిణి ఏ శృతి అని చెప్పాను కానీ నిజమే మామయ్య, మీరు చెప్పింది నిజమే అంటూ మాట్లాడేసరికి అదే చెప్తున్నాను. రోహిణి, శృతి, మీనా ముగ్గురు నా కోడళ్ళే. నాకు భార్య కాబట్టి నీ కోడళ్ళు కూడా అవుతారు. ఏ మాటల్లో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే మీనాని నువ్వు ఒక్కసారైనా సరే ఒక్క మాట అన్నా ఈ క్షణం నుంచి గుర్తుపెట్టుకో ప్రభ, నేను చూడట్లేదు అని మాత్రం నువ్వు అస్సలు అనుకోవద్దు. మీనా కళ్ళంట నీళ్లు కనిపించినా, మీనా బాధపడుతున్నట్టు నాకు ఎవ్వరు చెప్పినా, మీనాను బాధ పెట్టినా తక్షణమే నిన్నింట్లోంచి బయటకి గెంటేయడానికి అస్సలు ఆలోచించను. చెప్తున్నాను, నాకు నీకన్నా మీనా ఉండడమే ఎక్కువ. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, మీనాయే నన్ను పట్టించుకుంటుంది. నేను కడుపు నిండా తిండి తింటున్నానంటే మీనా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే తింటున్నాను. అది గుర్తుపెట్టుకో. ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి ఇలాంటి పని మాత్రం జరిగినా, ఎప్పుడైనా ఎవరైనా సరే మీనాని అవమానించి మాట్లాడినా తక్షణమే వాళ్ళు ఇంటి గేటు బయట ఉంటారు. ఎవరైనా సరే, ముఖ్యంగా ప్రభావతి నీకు చెప్తున్నాను. నీకెప్పుడు ఇంత గట్టిగా నేను వార్నింగ్ ఇచ్చింది లేదు. ఇస్తే ఈరోజు నువ్వు ఇలా నోటుకొచ్చినట్టల్లా వాగేదానివి కాదు. మీనా ఎలాంటి పని చేసేది కాదు. తన మనసు ఎంతలా గాయపడకపోతే మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసి పసుపు కొమ్ము కట్టుకుంటుంది. ఒక్కసారి ఆలోచించు. ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొకసారి చెప్పే అవకాశం నీకు ఉండదు. ఇంట్లో మాత్రం నిన్ను ఉంచను. అర్థమవుతుందా? పదమ్మ మీనా అంటూ ఇంకా మీనాని ఇటు బాలుని లోపలికి తీసుకువెళ్ళిపోతాడు సత్యం. మీరు ఎంత దారుణంగా మాట్లాడతారని నాకు అస్సలు తెలియదండి. నిజంగా నేను మీనా ఉందనే ఇంట్లో వచ్చాను. మీ వల్ల అయితే నేను ఇంట్లోకి రానే రాను. మీరు ఎలాంటి వాళ్ళని నాకు నిజంగా తెలీదు. డబ్బుంటే ఒకలాగా, డబ్బు లేకపోతే మరొకలా చూస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఈరోజు మీరేంటో నాకు బాగా అర్థమైంది అనుకుంటూ శృతి వెళ్ళిపోతుంది. రోహిణి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రభావతి అలా నిలబడిపోతుంది. ఇప్పుడు కనుక నా పద్ధతిని నేను మార్చుకోకపోతే నిజంగా ఆయన ఈ నన్నంత పని చేస్తారు. అసలే వాళ్ళ నాన్న తన చేతుల్లో చనిపోయాడు అనే పశ్చాత్తాపంతో మీనాని ఇంటి కోడలుగా తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక మీనా ఏదైనా చేసుకున్నా, పోనీ ఇంతకు ముందులా మాటలన్నీ గొడవ పడినా, ఏదైనా ఆయన కంట పడిందంటే నన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి బయటకి గెంటేయడానికి కూడా ఈయన వెనకాడరు. ఈసారి నోరు అదుపులో పెట్టుకుని ఉండాలి అని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటుంది. మరి అలా అనుకున్నట్టుగానే ప్రభావతి నోరు అదుపులో పెట్టుకునే ఉంటుందా? సత్యం చెప్పినట్టుగానే మీనాని ఇంకొక మాట అన్నా కానీ ఇంట్లోంచి బయటకి గెంటేస్తానన్నాడు. నిజంగానే ప్రభావతి ఏదైనా నోటుకొచ్చినట్టు వాగితే ప్రభావతిని బయటకి గెంటేయడానికి సత్యం వెనకాడతాడా, లేక అన్నట్టుగానే బయటకు గెంటేస్తాడా? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.